నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 9వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. కట్వాంలలవనాత్యుష్ణతీక్ష్ణ రూక్షవిదాహినం ఆహారారాజసస్యేష్ట దుఃఖశోకామయ ప్రదా. తాత్పర్యం: చేదుగా, పుల్లగా, ఉప్పగా, కారంగా, బాగా వేడిగా ఉండి తిన్న తర్వాత బాగా దాహం వేసేవి, శరీరానికి అజీర్తి, కడుపులో మంట, ఆరాటం మొదలగు దుఃఖాలను, బాధలను కలిగించేవైన ఆహారం రజోగుణం కలవారు ఎక్కువ ఇష్టపడతారు. మనము తినే ఆహారం కానీ పానీయం కానీ చేదుగా ఉండకూడదు. తినే ఆహారం ఎక్కువ పులుపు, కారము ఉండకూడదు. ఎక్కువ ఉప్పగా ఉంటే శరీరానికి రక్తపోటు ఎక్కువ కావడం వంటి హాని చేస్తుంది. రుచి కొరకు కొద్దిగా నెయ్యి ఉండాలి కానీ అతిగా ఉండకూడదు. ఎక్కువ కారము తింటే కడుపులో మంట వస్తుంది. పులుపు ఎక్కువ ఉంటే ఆహారం జీర్ణం కాదు. ఇవే కాకుండా కొన్ని పదార్థాలు తింటే మనస్సు కూడా ప్రభావితమవుతుంది, వ్యాకులంగా ఉంటుంది. కొంతమందికి ఏ పదార్థమైనా వేడివేడిగా నోరు కాలిపోయేటట్టు ఉండాలి, లేకపోతే అత్యంత చల్లగా జిల్లుమంటూ ఉండాలి. ఇటువంటి ఆహారం రజోగుణం కలవారు తింటారు. రాజసాహారంలో మధురమైన రుచి తప్ప అన్ని రుచులు ఉంటాయి. ఆ రుచులు కూడా అతిగా అంటే ఎక్కువగా మోతాదును మించి ఉంటాయి. ఈ రాజసహ ఆహారం తినేటప్పుడు, తాగేటప్పుడు నోటికి ఇష్టంగా, రుచిగా, ప్రీతిగా ఉంటుంది. కానీ తిన్న తర్వాత దాని ప్రభావం శరీరం మీద, మనసు మీద తీవ్రంగా ఉంటుంది. ఎక్కువ దాహం వేస్తుంది, కడుపులో మంటగా ఉంటుంది, దుఃఖాన్ని, మనోవ్యాకులతను కలగజేస్తుంది. రజోగుణ ప్రధానమైన ఆహారం తింటే శరీరం ఎక్కువగా చురుగ్గా ఉంటుంది. ధైర్యము, స్థైర్యము బాగా ఉంటుంది. ఏదో ఒకటి చేయాలని మనసు ఉరకలు వేస్తుంది. కానీ సాత్వికమైన ధ్యానం కుదరదు. శరీరము సహకరించదు, మనసు నిశ్చలంగా ఉండదు. ఆ రాజసహారం ఆరోగ్యానికి కూడా హానికరం. వ్యాధులు రావడానికి ఇటువంటి ఆహారం మూల కారణమవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలనుకునేవారు, ఆత్మజ్ఞానం పొందినవారు, సాత్వికులు ఇటువంటి ఆహారానికి దూరంగా ఉండాలి. ఇది మనుషులకే కాదు, జంతువులకు కూడా వర్తిస్తుంది. శాకాహారులైన ఆవు, మేక సాత్వికంగా ఉంటాయి. కానీ మాంసాహారం తినే సింహము, పులి చంచల స్వభావంతో చురుగ్గా, క్రూరంగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.